సింగరేణి కొత్తగూడెం రీజియన్ పరిధిలోని VK7 ఓసీ సత్తుపల్లి ఓసీలలో బొగ్గు తీసే పనిని కాంట్రాక్టర్కు ఇవ్వకుండా వ్యతిరేకిస్తూ గురువారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు AITUC ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు AITUC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య హాజరై దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ 2015లో కేంద్ర ప్రభుత్వం MMDR చట్టంలో మార్పులు చేయటం వల్ల దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్లను వేలం ద్వారా ప్రైవేటు వారికి ఇచ్చే విధానం నిర్ణయం తీసుకోవటం వల్ల సింగరేణిలో కొత్త గనులు రావటం లేదని ఆయన అన్నారు. గత BRS ప్రభుత్వం సింగరేణికి చెందిన 2 బొగ్గు గనులకు సంస్థకు ఇవ్వకుండా సింగరేణిని వేలంలో పాల్గొననీయకుండా వారి అనుచరులకు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఇట్టి గనులను దక్కించుకున్న వారు వాటిని ప్రారంభించలేదని, ఎందుకంటే ఎల్లందు ఏరియా ట్రైబల్ ఏరియా చట్టం కింద ఉందని, దాని ప్రకారం ప్రభుత్వానికే ఆ గని దక్కుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్న కొత్త గనులను ప్రైవేటుకు కాకుండా సింగరేణికి ఇవ్వాలని AITUC పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. VK7 ఓసీ GKOCలో బొగ్గు తీసే పనిని యాజమాన్యం కాంట్రాక్టుకు ఇవ్వడాన్ని AITUC తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. 2000 సంవత్సరంలో ఎల్లందు కోయగూడెం ఓసీలో ప్రైవేటు వారికి చెందిన సర్ప్రైజ్ మైనర్కు వ్యతిరేకంగా 13 రోజులు AITUC గుర్తింపు సంఘంగా ఉండి సమ్మె చేసి దానిని రద్దు చేయించడం జరిగిందన్నారు. కంపెనీ ఉద్యోగులతోనే బొగ్గు తీసే పని చేయించాలని ఒప్పందం చేయడం జరిగిందన్నారు. యాజమాన్యం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బొగ్గు తీసే పనిని కాంట్రాక్టుకు కాకుండా సింగరేణి ఉద్యోగులే తీసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే సమ్మెకు పిలుపునిస్తామని సీతారామయ్య హెచ్చరించారు. సంవత్సరంలో AITUC 13 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు గుర్తింపు సంఘంగా అగ్రిమెంట్ చేయించాం. భవిష్యత్తులో కూడా బొగ్గు తీసే పని సింగరేణి కార్మికులే చేయాలని. కానీ మళ్ళీ ఈనాడు BRS గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 5-6 సంవత్సరాలుగా సింగరేణిలో బొగ్గు తీసే పని కూడా కొన్ని ఏరియాలలో కాంట్రాక్టర్లకే ఇచ్చారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్పాం. ఈనాడు మళ్ళీ కొత్తగూడెంలో VK7లో కానీ ఎల్లందు JKOCలో ఎక్స్టెన్షన్లో కానీ బొగ్గు తీసే పని కాంట్రాక్టర్లకే ఇవ్వడానికి టెండర్ పిలిచారు. దాన్ని రద్దు చేయాలని, సింగరేణి కార్మికులతోటే బొగ్గు తీయించాలని ఈరోజు ఈ నిరాహార దీక్షని ప్రారంభించాం. అట్లాగే 2015లో MMDR చట్టాన్ని మార్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం BJP ప్రభుత్వం బొగ్గు గనులను వేలంపాట ద్వారా ప్రైవేటు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. దానిలో భాగంగా సింగరేణికి సంబంధించిన ఎల్లందు కోయగూడెం OC3, సత్తుపల్లి OC3ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇవాళ కోయగూడెం OC3 ట్రైబల్ ఏరియా 170 యాక్ట్లో ఉన్నది కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే హక్కు లేదు, సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సత్తుపల్లి OC3లో మట్టి తీసే పని మట్టి తీసి సింగరేణి ఏరియాలో పోస్తే తప్ప ఆ ప్రైవేట్ వాళ్ళకి బావి తీసే అవకాశం లేదు. కాబట్టి అది క్యాన్సిల్ చేసి సింగరేణికి ఇవ్వాలని కోరుతున్నాం. గత TRS ప్రభుత్వం ద్వారా పైరవీ ద్వారా గతంలో కాంట్రాక్టర్లు ఇద్దరు ఆ 2 బావిలు దక్కించుకున్నారు. మరి ఈ ప్రభుత్వం అయినా చట్ట విరుద్ధంగా ఉన్న దాన్ని క్యాన్సిల్ చేసి సింగరేణికే ఇవ్వాలని మేము కోరుతా ఉంటే, మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే లోపాయికారిగా ఈ ప్రభుత్వం కూడా సత్తుపల్లి OC3లో తీసిన మట్టిని సింగరేణి గ్రౌండ్లో పోయడానికి, JVR OCలో పోవడానికి అనుమతిస్తున్నారని, ఇదే కనుక అనుమతిస్తే సింగరేణిలో JVR OC భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు 10 మిలియన్ టన్నుల బొగ్గు వస్తుంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలని ఇవాళ గత 10 రోజులుగా కొత్తగూడెం రీజన్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోరాట కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో AITUC నాయకులు రంగు శ్రీనివాస్, వంగ వెంకట్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.